ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు. ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు అంటారు. నన్నైతే వాళ్ళ పియ్య ఒకడు మూర్తి అని ఒకడు ఉన్నాడు. ఏం పెట్టావే ఆయన కృష్ణుడి వేషం వచ్చినా కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడేంటి, అలా ఏ మందు పెట్టావా అనేవాడు. నేనేంటంటే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఇలా అనేవాడిని. ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు, నేను అలాగే వెళ్ళిపోయాడిని. అది దొంగల బేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున 14 నుంచి నాకు ఒక కబురు, ప్రసాద్ బాబుని పిలవండి, ఆ వేషానికి అతను పెట్టండి. 14 నుంచి అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే కృష్ణ గారిదయ్యా, అది రాత్రి నిన్న చేసావు కదా అందుకు పిలిచారు. ఆయన సైలెంట్గా ఉన్నా, ఏం చెప్పలే ఆయన. అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలో ఏమున్నాయి, ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌస్లు ఏవి కూడా ఏమి తెలియదు.